బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రచ్చ మీడియా కథనానికి స్పందన లభించింది. బజాజ్ ఎలక్ట్రానిక్ షోరూమ్ లో జరుగుతున్న మాయాజాలంపై రచ్చ మీడియా ఇటీవల ఓ కథనాన్ని ప్రసారం చేసింది. బాధితుడు వినియోగదారుల ఫోరం నేత కావడం, వార్తా కథనం వైరల్ అవడంతో ప్రభుత్వం దీనిపై విచారణకు ఆదేశించినట్లుగా విశ్వసనీయ సమాచారం అందుతోంది. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బజాజ్ ఎలక్ట్రానిక్ షోరూంలో జరిగిన ఈ తరహా సంఘటనలపై పూర్తి విచారణ చేసి ప్రభుత్వం ముందు ఉంచాలని ఆదేశాలు జారీ అయినట్లుగా తెలుస్తోంది. కథనం వెలువడిన అనంతరం పలు బజాజ్ ఎలక్ట్రానిక్ షోరూమ్స్ లో సంబంధిత అధికారులు తనిఖీలు నిర్వహించినట్లుగా కూడా తెలిసింది. బజాజ్ ఎలక్ట్రానిక్స్ లో ఎక్స్టెండెడ్ వారంటీ ఇన్సూరెన్స్ ల పేరుతో ఈఎంఐలపై వస్తువులు కొనుగోలు చేసే కస్టమర్ల వద్ద నుండి బలవంతంగా నగదు వసూలు చేస్తున్నట్లుగా పలు ఆరోపణలు రావడంతో ఆదేశాలు జారీ చేసినట్లుగా సమాచారం అందుతోంది. ఇప్పటికే ఈ తరహాలో మోసపోయిన వారి వివరాలు సేకరించే పనిలో ప్రభుత్వ అధికారులు ఉన్నట్లుగా తెలియవచ్చింది. ఇటువంటి వైవిధ్య కథనాల కోసం చూస్తూనే ఉండండి మీ అభిమాన ఛానల్ రచ్చ మీడియా.